ఈ సైడ్కి వచ్చండి ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, హాలు, మెట్లైన రూమ్ ఒకటి కడుతున్నానండి. చూడండి, వీడియో బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మేము పై ఎత్తులు కడుతున్నామండి, గుమ్మాలు అయితే కడుతున్నాం. నేను కింద ఎత్తులు కట్టానండి. ఇవాళ పై ఎత్తు కడుతున్నాము. చూడండి, ఇది 9 అంగుళాలు గోడ అండి. కిచెన్ అండి ఇది 4 అంగుళాలు. ఇది బెల్ట్ వేస్తాం. ఇది ఇలాగా కిటికీ ఏం రాదండి, కిచెన్కి ఇక్కడ ఎదురు వస్తుంది. ఇది ఇలా గుమ్మ ఇటు కడేస్తాం. ఇది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్ 4 అంగుళాలు గోడ. ఇది 9 అంగుళాలు గోడ. మీకు చూపిస్తాను చూడండి. నిన్న కింద ఎత్తు కట్టేసాము. బెడ్రూమ్లో కిటికీ ఒక గుమ్మ వస్తుందండి. మీకు ఇది గది కొలిచి చూపిస్తాను. ఇది కూడా కట్టిన తర్వాత సగం గుమ్మ ఇటు కట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇది అంతా కూడా 9 అంగుళాలు గోడ వస్తుందండి. అది 4 అంగుళాలు కిటికీ వస్తుంది. మీకు ఇది కట్టిందా మీకు చూపిస్తానండి. నేను మొత్తం పై ఎత్తులన్నీ కూడా కట్టేసానండి. అంటే గుమ్మ లైట్కి మొత్తం పై ఎత్తులన్నీ కట్టేసానండి. నిన్న కుదరలేదండి వీడియో తీస్తాకి. అందుకే ఈరోజు మంగళవారం అండి. ఇవాళ మొత్తం కంప్లీట్గా కట్టేశాను. ఏంటంటే దీనికి బెడ్రూము, కిచెను, హాల్ అండి. హాల్ అయితే ఏం కట్టలేదు. బెడ్రూమ్కి కిచెన్ మాత్రం కట్టాను. దీనికి ఒక గుమ్మం, 2 కిటికీలు వచ్చేయండి. మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. అలాగే ఇవి ఎంత సైజ్ వచ్చో కూడా మీకు గుమ్మలు అయితే కట్టాం కదండి, స్లాబ్ అయితే కట్టిన తర్వాత మీకు కొలిసి చూపిస్తాను. ఏది ఎంత వచ్చిందో కూడా మీకు క్లియర్గా చెప్తానండి. ఈ వీడియో ఏంటంటే మీకు కట్టిని చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇది బెడ్రూమ్ అండి. ఇదిగోండి ఒక కిటికీ, ఒక గుమ్మం. లోపలికి వెళ్దాం. ఇదిగోండి 4 అంగుళాల గోడ అండి. ఇదేమో 9 అంగుళాల గోడ. మొత్తం ఇది గుమ్మలు అయితే కట్టేసాం. చూడండి, మొత్తం ఈ గది అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ గదిలో వచ్చి మనకి ఒక గుమ్మం, ఒక కిటికీ మాత్రం వచ్చిందండి. చూడండి, ఒక గుమ్మం, ఒక కిటికీ వచ్చింది. నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్ళిపోదామండి. కిచెన్ చూపిస్తాను. చూడండి, కిచెన్ మనకి కిచెన్లోని ఒక కిటికీ వచ్చింది. ఈ కట్టలని తీసేస్తామండి. ఇది మొత్తం క్రాక్స్ వస్తే చూడండి, క్రాక్స్ వస్తే తీసేస్తాం. ఇదిగోండి 9 అంగుళాల గోడ అండి. ఇది 4 అంగుళాల గోడ అటుపక్క చూపించాను కదా మీకు బెడ్రూమ్లోని. ఇది కట్ట వస్తుందండి. ఇది ఫస్ట్ మీకు డౌట్లో ఉంది, అందుకోసం తీసాను. ఇది గుమ్మము. మీకు ఇది గుమ్మం చూపిస్తాను. 34 అంగుళాలు. ఇది మొత్తం అంతా కూడా మీకు కొలిచి చూపిస్తాను. స్లాబ్ అయితే కట్టిన తర్వాత చూడండి, ఇది హాలు అని ఏంటంటే ఇలాగా ఒక బెల్ట్ వేసి ఇక్కడ ఇలా బెల్ట్ వేసి ఉంది. ఇది ఓసెట్టి మనకి ఏటీఎం ఓసెట్టి బెల్ట్ వేసి మనకి ఇదంతా కూడా మేము గోడబెడ్ వేసాం. చూడండి, మెట్ల ల్యాండింగ్ దగ్గర ఏమో గోడబెడ్ కట్టామండి బెల్ట్ వేసి. మొత్తం అయితే మేము మొత్తం కంప్లీట్ చేస్తాం. ఇలాగా స్లాబ్ హైట్కి కడతామండి. ఇది -7 వేయాలి. అందుకే 2 రోజులు ఇక్కడ చేయము, వేరేదే చేస్తాం. చూసారు కదండి, క్లియర్గా చూపించాను కదా. మనకి ఈ సైట్కి వచ్చండి మనకి 9 అంగుళాలు కూడా ఒకటే కట్టామండి. ఉన్నదంతా 4 అంగుళాలు కట్టాం మొత్తం కూడా. ఎందుకంటే బరువు అలాగే స్లాబ్ మీద కదండి. అలాగే మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది. 4 అంగుళాలు కట్టుకున్న వల్ల మన సైట్కి వచ్చి గదులు మాత్రం 4 అంగుళాలు కట్టుకుంటే బెస్ట్ అండి. కానీ దానికి సరిపోయిన సపోర్ట్ ఇచ్చుకోవాలి. మనం కంకర బెల్ట్ వేసిన చూడండి, కంకర బెల్ట్ వేసిన వల్ల మనకి కిందకి నొక్కనివ్వదు. ఆ బెల్ట్ మీద సపోర్ట్ వస్తుందండి. కొద్ది జిగురుగా వేసుకుంటే సరిపోద్ది. మనకి మేమైతే ఒక బెడ్రూము, ఒక కిచెను, హాల్లో అయితే ఏం కట్టలేదండి. అలాగే మెట్ల ల్యాండింగ్ దగ్గర గోడలు వేపాము. మీ పని మాత్రం ఒప్పుకున్నాము. అలాగే ఈ పని ఏంటంటే ఎంత ఒప్పుకున్నా అంత కూడా మీకు ఒక వీడియో చేస్తానండి. స్లాబ్ అయితే కట్టింది, స్లాబ్ వేసిన తర్వాత ఒక వీడియో చేస్తాను చూడండి. ఈ వీడియో అయితే గుమ్మల హైట్కి మాత్రం వీడియో అండి. మీకు అలాగే స్లాబ్ హైట్కి కట్టే ముందు కూడా మీకు వీడియో పెడతాను. ఇది ఏంటంటే మనం గుమ్మల హైట్ కడిసి వదిలేసామండి. 2 రోజుల్లో మళ్ళీ ఇక్కడ రాము. మనకి రాజనగరం పని వచ్చిందండి. ఆ రాజనగరం ఏంటంటే అక్కడ మనం పనికి వెళ్తామండి. రేపు ఉదయము అక్కడికి వెళ్ళే ముందు మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏ పని ఒప్పుకున్నా కూడా మీకు చెప్తానండి. ఈ వీడియో అయితే మనకి ఎక్కడితో అయిపోయిందండి. మీకు రేపు నుంచి ప్లాస్టింగ్ వీడియో పెడతానండి. ఇది కట్టుబడి వీడియో. ఇక్కడ ఇంకా రేపు నుంచి ఇక్కడ చేయం బట్టి ఇంకా అక్కడ వీడియో కూడా చెప్తున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూసిన అయితే
మీకు సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు మొన్న ఓ వీడియో పెట్టాం కదండి, చూడండి ఆ వీడియో. పెట్టిన తర్వాత మా ఇల్లు కూడా మీకు చూపిస్తానండి. చాలామంది కాల్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తానండి.